ఏ రాజేంద్ర లోపలికి వెళ్ళడానికి కారణమయ్యావో ఆ రాజేంద్రను నువ్వే బయటికి తీసుకురావాలి. పెట్టేదే తెలీదక్కా. నేను అడుగుతుంది మున్ని గురించి కాదు, నీ కడుపులోని బిడ్డ గురించి. నీకు పురుడైపోయింది కదా, మరి బిడ్డెక్కడే? వదిలేశానక్క. ఎందుకు ఇలా చేసావు? ఎందుకే నీ బిడ్డను వదిలేసొచ్చావు? ఆ బిడ్డకి తల్లిగా ఉండడం నాకు ఇష్టం లేక. మోసే పాపిస్తానా? ఇంత కఠినంగా నీ మనసులా మారిపోయింది. అసలు ఆయన ముఖం చూడండి. ఆయన ఈ హత్య చేశారంటే ఎలా నమ్ముతున్నారు మీరు? ఆయనకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. నేనే ఈ హత్య చేశాను, నన్ను విడిచిపెట్టద్దు. అయ్యో మామయ్య, నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు మీరు. మీరు ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. రాజేంద్ర గారు, మీరిక బయటికి వచ్చేయచ్చు. భార్గవి ఇంటికి వచ్చేసి రాజేంద్ర నా దగ్గరికి పంపించినట్టే పంపించి, నేను రాజేంద్రతో మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేయించి ఆ క్యాసెట్ నాకే పంపించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి మీ మాటలు రికార్డ్ చేయడం ఏంటి? నమస్తే అన్న. నమస్కారాల తర్వాత నేను చెప్పిన పని ఏం చేశావు? అయిపోతుంది, దొరకగానే వేసేస్తా. నీ మొహం. నీకు ఆ రాజేంద్ర దొరికేసరికి నేనే పోలీసులకు దొరికేస్తాను. వాడిని నేనే లోపలికి పంపించే ఏర్పాట్లు చేశాను. వాడిని ఉరికంబం ఎక్కించొచ్చు అనుకుంటే నా కర్మ కొద్దీ వాడిని నేనే విడిపించాల్సి వచ్చింది. వాడిప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి AP 9BC 6465 నంబర్ కారులో బయలుదేరాడు. అర్థమైందిగా? ఈ ఇన్ఫర్మేషన్ చాలు. వాడెక్కడున్నా వెతికి పట్టుకొని వేసేస్తా. మీరేం వరీ కావద్దు. ఏమండి? ఇంకెందుకమ్మా ఏడుస్తావు? నీ భర్త నీ దగ్గరికి క్షేమంగా వచ్చేశాడు కదా. నీకిచ్చిన మాట ప్రకారం నీ భర్త నీకు తెచ్చి అప్పగించేశాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనన్నయ్య. ఒకసారి నేను సెల్లో ఉన్నప్పుడు కాపాడావు, ఇప్పుడు నా భర్తను కాపాడావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఇందులో నేను చేసిందేముందమ్మా? ఆ భగవంతుడే నీ భర్తను కాపాడాడు. నీ భర్త లాంటి మంచి మనిషికి అన్యాయం జరిగితే ఆ భగవంతుడే ఉండడన్నావు కదమ్మా. ఆ భగవంతుడు ఉన్నాడని నిరూపించుకోవడం కోసమే నీ భర్తను క్షేమంగా నీ దగ్గరికి చేర్చాడమ్మా. కాకపోతే మిమ్మల్ని కాపాడడానికి ఉపయోగించుకోవడం నా అదృష్టం. ఈ దెబ్బతో మీ ఆయన జోలికి ఎవరూ రారమ్మా. వస్తానమ్మా. వెళ్ళొస్తాను రాజేంద్ర గారు. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. ఏమండి? ఇప్పటికైనా చెప్పండి, చెయ్యి నేరాన్ని నెత్తిన వేసుకోవటానికి కారణం ఏమిటో చెప్పండి. ఏం లేదు బోనా, నేను ఈ కేసు నా మీద వేసుకోకపోతే భార్గవి మున్నిని అంతం చేస్తానన్నాడా హరి. ఏం లేదు బోనా, నా కోసం ఆ పసివాళ్ల ప్రాణాలెందుకు పోవడమని ఈ నేరం నేనే చేశానని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాను. మామూలుగా అయితే ఈ నేరం చేశాడని అనుమానింపబడుతున్న హరి సంతోషించాలి కదా. కాని ఏం జరిగిందో తెలీదు బోనా, ఆ హరే స్వయంగా వచ్చి నన్ను విడిపించాడు.
మామూలుగా అయితే ఈ నేరం చేశాడని అనుమానింపబడుతున్న హరి సంతోషించాలి కదా. కానీ ఏం జరిగిందో తెలియదు బోనా. ఆ హరే స్వయంగా వచ్చి నన్ను విడిపించాడు. నాకంతా అయోమయంగా ఉంది. అసలు వాడు నన్నెందుకు అరెస్ట్ కమ్మన్నట్టు, నన్నెందుకు విడిపించినట్టు? వాడి మాటల్ని బట్టి నాకు ఆ విషయం మాత్రం అర్థమైంది బోనా. నేను జైల్లో ఉంటే వాడికేదో ప్రమాదం ఉందేమో, అందుకనే వదిలేశాడు. ఆ భగవంతుడున్నాడండి. మీకు అన్యాయం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టాడు. ఆ హరికి ఎంత పెద్ద గుణపాఠం జరగకపోతే మిమ్మల్ని వచ్చి విడిపిస్తాడు. కారణం ఏమైనా కావచ్చు, మీరు నాకు దక్కారు, అంతే చాలండి. రండి. నువ్వు ఫోన్ చేసి చెప్పడం చాలా మంచిదైంది. ఆ రాజేంద్ర ఇల్లు ఎక్కడుందో తెలిసింది. ఉట్టెక్కడుందో తెలిస్తే వెన్న దొంగలించడం ఎంతసేపు? ఇప్పుడు జనాలు బాగా ఉన్నారు. ఎవ్వరు లేని టైం చూసి వేసేస్తా. మైలపడ్డ ఆడదాన్నని మొహమాట పడుతూ ఆ మల్లిక ఈ తాళిబొట్టు ఇచ్చిన చాలా గొప్ప మనసుతో ఇచ్చిందండి. ఈ తాళిబొట్టు నా మెడలో ఉన్నంతకాలం మీకు ఏ హాని జరగదండి. ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆ భగవంతుడు చల్లగా చూడాలి. ये चोटी के साथ बहुत मुश्किल होता है. ఆ బుడ్డ దాంతో చచ్చి చావు వచ్చింది. అరే కళ్ళ ముందు ఉంది కదా పట్టుకోవచ్చులనే ఉద్దేశంతో ఆ హరిగడికి ఫోను చేశా. ఇంతలో అది తప్పించుకుని పారిపోయింది. ఆ హరిగాడేమో తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. దీన్ని ఎట్లా పట్టుకోవాలో ఏమో. అంటే ఇక్కడ నేను పిచ్చి కుక్కలాగా వాగుతున్నా, ఉల్కులేదు పలుకులేదు. క్యా కర్తా హై? ఆ తాడేంటి, పసుపు కొమ్ము ఏంటి, ఏం చేస్తున్నా? పసుపు తాడండి. మీ మనసెప్పుడు మారుతుందో, నా మెడలో 3 ముళ్ళు ఎప్పుడు వేయాలనిపిస్తుందో తెలీదు కదా. అందుకనే పసుపు తాడు రెడీగా ఉంచుతున్నాను. ఒకవేళ మీకెప్పుడన్నా నా మెడలో 3 ముళ్ళు వేయాలనిపించినప్పుడు నా దగ్గర పసుపు తాడు రెడీగా లేకపోతే మళ్ళీ మీ మనసు మారిపోవచ్చు కదా. అందుకనే ముందుగానే రెడీ చేసుకుంటున్నాను. ఇక మీ ఇష్టం. మీకు ఎప్పుడు మనసు పుడితే అప్పుడు దీన్ని నా మెడలో కట్టేయండి. నా కోరిక తీరిపోతుంది. ఏ క్యా పాగల్ బనాయే? నీకు ఈ తాళిబొట్టు పిచ్చి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు. దేకో, నాకు 2 పెళ్ళాలు, 2 ఔరత్ హై. ఆల్రెడీ 2కి తాళి కట్టా. వాళ్ల దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఇంకా ఈ తాళి గొడవంటి. మీరు నా దగ్గర ఉన్నంతసేపు మీ ఉంపుడుగత్తెనే అంటారు తప్ప మీ భార్యనని అనరుగా. ఒక వేశ్యగా మగాడికి సంతోషాన్నిచ్చేదానికి, ఒక భార్యగా భర్తకి సంతోషాన్నిచ్చేదానికి చాలా తేడా ఉందండి. మొదటి దానిలో ఒళ్ళమ్ముకుంటున్నామన్న బాధుంటే, రెండో దాంట్లో భర్తకి సంతోషాన్నిస్తున్నామన్న సంతృప్తి ఉంటుందండి. నాకా సంతృప్తి కావాలండి. ఇదిగో దీన్నిక్కడే పెడుతున్నాను. మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే దీన్ని నా మెడలో కట్టండి.
సినిమాల్లో చూపిస్తుంటే ఏమో అనుకున్నాను. దీనికి ఎంత సీన్ ఉందా? ఎవరు ఎవరు నాకు ఫోన్ చేసింది? ఎవరు నాకు ఫోన్ చేసింది? ఎవరు ఎవరు? సార్, మీరు నా వైపు అలా చూడకండి సార్. ఆ కాసెట్కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. మరైతే ఎవడు నా మాటలు రికార్డు చేశాడు? వాడెవడో నాకు తెలియాలిరా. నేను రాజేంద్ర మాట్లాడుకున్నట్లు ఎవరికి తెలిసే అవకాశం ఉంది? ఆ డాక్టర్ని అడిగితే నాకు తెలియదంటున్నాడు. నువ్వు కూడా నాకే పాపం తెలియదంటున్నావు. మరి ఎవరు రికార్డ్ చేసినట్టు? ఎవరు రికార్డ్ చేసినట్టు? పోనీ ఆ రాజేంద్ర రికార్డ్ చేయించుంటాడేమో అనుకుందామంటే, భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే రాజేంద్రకి ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. అయినా రికార్డు చేయించింది రాజేంద్ర గనక అయ్యుంటే రికార్డు చేసిన వెంటనే నన్ను బెదిరిస్తాడు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు లొంగిపోతాడు? కాబట్టి రాజేంద్ర కాదురా. అయితే మరెవడు? వాడెవడో నాకు తెలియాలి. నాకు తెలియాలి. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడినట్లయిందిరా. రాజేంద్ర నేరం ఒప్పుకుంటే నేను ఈ కేసులోంచి బయటపడతాననుకున్నాను. కానీ ఇప్పుడు ఈ క్యాసెట్ పోలీసు వాళ్ళ చేతిలో పడితే నేను ఇంకో కేసులో ఇరుక్కోవడం కాకుండా రామ్దేవ్ని చంపింది కూడా నేనే ఒప్పుకున్నట్టు అవుతుందిరా. ముందు ఆ రికార్డ్ చేసింది ఎవడో కనుక్కోవాలి. క్యాసెట్ సంపాదించాలి. ఎలాగైనా క్యాసెట్ సంపాదించాలి. లేకపోతే రాజేంద్ర, చిరంజీవులు నాకంటే బలవంతులైపోతారు. అలా జరగడానికి వీల్లేదు. ఆ రికార్డ్ చేసింది ఎవరో పట్టుకోవాలి. చెప్తున్నాను కదక్క, అసలు ఆ బిడ్డని వదిలేసి వచ్చానంటే ఇంకా ఆడబిడ్డ మగబిడ్డ అని అడుగుతావేంటి? అసలు పుట్టిన బిడ్డ ఆడో మగో కూడా నేను చూడలేదు. బిడ్డను అక్కడే వదిలేసి వచ్చేసాను. కూర్చోమ్మా. బాబాయ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిపోయారా నాన్న? అయిపోయారమ్మా. ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. ఈ సమస్యను సృష్టించిన భగవంతుడే పరిష్కారం కూడా చూపించాడు. మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న హరిగే ఇబ్బందుల్ని సృష్టించి మీ బాబాయిని క్షేమంగా బయటకొచ్చేలా చేశాడు. ఇంతకీ భార్గవి ఎలా ఉందమ్మా? దాని గురించి ఏం చెప్పమంటారు నాన్న? అది చేసిన పనికి మూర్ఖురాలని దాన్ని తిట్టాలా? త్యాగం చేసిందని దాన్ని పొగడాలా? మీరేమో చనిపోయిన బిడ్డని మర్చిపోలేక నాలో మీ బిడ్డని చూసుకుని ఆనందపడుతున్నారు. నేనేమో నా బిడ్డని కడుపులోనే పోగొట్టుకున్నందుకు ప్రాణాలే వదిలేయాలనుకున్నాను. కానీ అదేం చేసిందో తెలుసా నాన్న? పెంచుకుంటున్న బిడ్డ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందోనని పుట్టిన బిడ్డని వదిలేసి వచ్చింది నాన్న.